కంప్లీట్ చేసుకున్నాము. సెకండ్ లెసన్ సొల్యూషన్ స్టార్ట్ చేసుకున్నాము. లాస్ట్ క్లాస్లో మనం ఇంట్రడక్షన్ చేసుకోవడం జరిగిందమ్మా. సొల్యూషన్ అంటే ఏంటి, జనరల్గా మనం ఏంటంటే జనరల్గా ఎవరి లైఫ్లో మన బాడీ లివింగ్ ఆర్గానిజం అంతా కూడా సర్వే అవ్వాలంటే కొన్ని ఇంపార్టెంట్ లిక్విడ్ సొల్యూషన్ ద్వారా క్యారీ అవుతూ ఉంటుందమ్మా. ఓకేనా. సో జనరల్గా సొల్యూషన్స్ అనేవి ప్యూర్ స్టేట్లో ఉండవని తెలుసుకున్నాము. నెంబర్ ఆఫ్ ప్యూర్ సబ్స్టెన్స్ కంబైండ్ అయ్యి ఒక మిక్చర్గా ఫామ్ అవుతుంది. అలాంటి మిక్చర్లో టూ టైప్స్ ఉంటాయి, హోమోజీనియస్, హెట్రోజీనియస్. ఓకేనా. సో జనరల్ సొల్యూషన్ ఎలా ఫామ్ అవుతుందంటే దాంట్లో ఉండేటువంటి మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే సొల్యూట్ అండ్ సాల్వెంట్. ఓకే, ఇవన్నీ మనం నిన్న లాస్ట్ క్లాస్లో మనం తెలుసుకోవడం జరిగింది. అంటే ఒక సొల్యూషన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ కలిస్తే వచ్చేది సొల్యూషన్ అవుతుంది. ఓకేనా. సపోజ్ మనకు బాగా తెలిసింది ఏంటంటే గ్లూకోజ్ వాటర్ కానీ సాల్ట్ వాటర్ కానీ ఇలాంటివన్నీ కూడా సొల్యూషన్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టైప్గా చెప్పవచ్చు. ఓకేనా. సో జనరల్గా సాల్ట్ వాటర్ తీసుకున్నా, గ్లూకోజ్ వాటర్ తీసుకున్నా, సో దాంట్లో ఏంటంటే లీస్ట్ అమౌంట్ ఆఫ్ ద సబ్స్టెంట్ని సొల్యూట్ అంటాము, మ్యాక్సిమం అమౌంట్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ద సబ్స్టెంట్ని సాల్వెంట్ అంటాము. అంటే షుగర్ అనేది, అలాగే సాల్ట్ అనేది, గ్లూకోజ్ అనేది ఇవన్నీ కూడా సొల్యూట్లోకి వస్తాయి. అండ్ సాల్వెంట్కి ఎగ్జాంపుల్ వాటర్. కాబట్టి వాటర్ని యూనివర్సల్ సాల్వెంట్ అంటారు. అంటే విశ్వంలో ఏ పదార్థాన్నైనా తనలో కరిగించుకునే కెపాసిటీ వాటర్ ఉంటుంది. కాబట్టి వాటర్ ఈజ్ ద యూనివర్సల్ సాల్వెంట్. ఇఫ్ ఎనీ సబ్స్టెంట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, దట్స్ వై వాటర్ ఈస్ ఆల్సో కాల్డ్ యూనివర్సల్ సాల్వెంట్. ఓకేనా. సో ఇలాంటి సొల్యూషన్స్లో సాల్వెంట్ యొక్క ఫిజికల్ స్టేట్ని బట్టి, అంటే అది ఏ స్టేట్లో ఉంది, అంటే మ్యాక్సిమం ఆఫ్ సబ్స్టెంట్ కదా కరిగించుకునేది కదా, అది దాని యొక్క స్టేట్ ఏంటి, ఫిజికల్ స్టేట్ ఏంటి, గ్యాస్ స్టేట్లో ఉందా, లిక్విడ్ స్టేట్లో ఉందా, సాలిడ్ స్టేట్లో ఉందా అనే దాన్ని బేస్ చేసుకుని సొల్యూషన్స్ 3 టైప్స్గా డివైడ్ చేసాం. గ్యాసెస్ సొల్యూషన్, లిక్విడ్ సొల్యూషన్, సాలిడ్ సొల్యూషన్. అలాగా 3 టైప్స్గా డివైడ్ చేసిన తర్వాత ఈచ్ టైప్ని మళ్ళీ 3 టైప్స్గా సబ్ డివిజన్గా డివైడ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ సొల్యూషన్లో టైప్స్ అవి చూడడం జరిగింది. అలాగే సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తారు అది కూడా మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. జనరల్గా ఎంత అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ డిజాల్వ్ అయింది, జనరల్గా దాన్ని కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ అంటారు. సో ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ solvent, the amount of solid present in solution, the amount of solid is expressed in terms of concentration. Okay, solute ఎంత amount of solid dissolve అయిందో దాన్ని ఎక్స్ప్రెస్ చేసే మెథడ్ని కాన్సంట్రేషన్ గా చెప్తారు. సో సొల్యూషన్ కాన్సంట్రేషన్ ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తామంటే టూ మెథడ్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తాము. ఒకటి ఫిజికల్ మెథడ్, ఇంకొకటి కెమికల్ మెథడ్. సో లాస్ట్ క్లాస్లో మనం ఫిజికల్ మెథడ్ గురించి డిస్కస్ చేస్తాము. ఫిజికల్ మెథడ్లో 4 టైప్స్. సో ఫస్ట్ వన్ W/W, మాస్ పర్సంటేజ్, మాస్ బై మాస్ పర్సంటేజ్, నెక్స్ట్ వాల్యూమ్ పర్సంటేజ్ V/V, అలాగే నెక్స్ట్ W/V, మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్, లాస్ట్లో పార్ట్స్ పర్ మిలియన్ ppm గా. అంటే మనకి ఫిజికల్ మెథడ్లో మాస్ పర్సంటేజ్ W/W రూపంలోను, వాల్యూమ్ పర్సంటేజ్ V/V రూపంలోను, మాస్ బై వాల్యూమ్ W/V రూపంలోను, అలాగే ppr పార్ట్స్ పర్ మిలియన్ రూపంలోను. ఈ విధంగా ఒక సొల్యూషన్లో డిజాల్వ్ అయినటువంటి సొల్యూట్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ కాన్సంట్రేషన్ ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తారని తెలుసుకున్నాం. అవునా నాన్న. సో నెక్స్ట్ ఏంటంటే మనం తెలుసుకుపోయేది ఏంటంటే ఫస్ట్ W/W మాస్ పర్సంటేజ్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దానికి రిలేటెడ్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఒకసారి కొన్ని సాల్వ్ చేసాం అనుకోండి, కొంత ఐడియా వస్తుంది. ఓకేనా. సో ప్రాబ్లమ్స్ ఫర్ W/W మాస్ పర్సంటేజ్. సో టుడే క్లాస్ ఏంటంటే ఫిజికల్ మెథడ్లో మాస్ పర్సంటేజ్లో మనం ఏ విధంగా ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేయాలో ఈరోజు చూద్దాం. ఓకేనా. సో ప్రాబ్లమ్స్ ఫర్ W/W మాస్ పర్సంటేజ్. ఓకే, సో దీనికి రిలేటెడ్ ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే ఒకసారి ప్రాబ్లమ్ చదువుతుందని చూడండి. కాలిక్యులేట్ ద మాస్ పర్సంటేజ్ ఆఫ్ ఆస్పరిన్. ఆస్పరిన్ అనేది వన్ ఆఫ్ ద కెమికల్ సబ్స్టెన్స్. సో దాని ఫార్ములా ఏంటంటే C9H8O4. C9H8O4 in acetonitrile. Acetonitrile means CH3Cl. methyl cyanide కూడా అంటారు acetonitrile ని. సో ఆస్పరిన్ ఇన్ acetonitrile అంటే ఆస్పరిన్ అనేది సొల్యూట్ అవుతుంది, ఇక్కడ కరిగేది సొల్యూట్ అవుతుంది, కరిగించుకునేది సాల్వెంట్ అవుతుంది. ఓకేనా. సో ఆస్పరిన్ కాలిక్యులేట్ ద మాస్ పర్సంటేజ్ ఆఫ్ ఆస్పరిన్ ఇన్ acetonitrile. ఇన్ అంటే ఆస్పరిన్ అనేది ఇందులో ఉంది, acetonitrile లో ఉంది. when 6.5 grams of aspirin is dissolved in 450 grams of acetonitrile. ఓకే, ప్రాబ్లం ఒకసారి బాగా అర్థం చేసుకోండి. ఏమంటాడు, ఆస్పరిన్ C9H8O4 in acetonitrile when 6.5 grams of aspirin is dissolved
ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద కాంపోనెంట్ బై టోటల్ మాస్ ఆఫ్ ద సొల్యూషన్ ఇంటూ 100 చేస్తే మాస్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సో కాబట్టి మాస్ ఆఫ్ సొల్యూషన్ ఈక్వల్ టు టోటల్ మాస్. సొల్యూషన్ మాస్ అంటే ఇప్పుడు సొల్యూషన్ ఎలా ఫామ్ అవుతుంది, సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ కదా. సో ఇక్కడ సొల్యూట్ ఎవరు, ఆస్పిరిన్, సాల్వెంట్ ఎవరు, మిథైల్ సైనైడ్. కాబట్టి మాస్ ఆఫ్ సొల్యూషన్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ మాస్ ఆఫ్ సాల్వెంట్. ఓకే, దెన్ సొల్యూషన్ ఇస్ ఫార్మ్డ్ ఫ్రమ్ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఇస్ గివ్స్ రైజ్ టు సొల్యూషన్. ఓకే, సో కాబట్టి మాస్ ఆఫ్ సొల్యూషన్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ మాస్ ఆఫ్ సాల్వెంట్. ఓకే, ఇక్కడ సొల్యూట్ యొక్క మాస్ ఎంత ఇచ్చాడు, ఆస్పిరిన్ 6.5 గ్రామ్స్ ఇచ్చాడు. అండ్ సాల్వెంట్ అంటే ఎసిటోనైట్రైల్ యొక్క అమౌంట్ ఎంత ఇచ్చాడు, 450 గ్రామ్స్ ఇచ్చాడు. ఓకే, సో 450 ప్లస్ 6.5 ఎంత, 456.5 అవుతుంది. 456.5. ఓకే, ఇది టోటల్ మాస్ ఆఫ్ ద సొల్యూషన్ అవుతుంది. ఓకే, ఈ ప్రాబ్లం ఇచ్చినటువంటి గివెన్ డేటా ఏంటి, సొల్యూట్ దట్ మీన్స్ ఆస్పిరిన్ ఈక్వల్ టు 6.5 గ్రామ్స్ అండ్ సాల్వెంట్ ఎసిటోనైట్రైల్ ఈక్వల్ టు 450 గ్రామ్స్ and total volume of the solution. So 6.5 plus 450 equal to 456.5 grams. Okay nana, ఇప్పుడు ఇది. సో కాబట్టి మనకి మాస్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా తెలుసు కదా. మాస్ పర్సెంటేజ్ ఆఫ్ ఇక్కడ కట్టమనేది ఏంటి, ఆస్పిరిన్ కట్టమన్నాడు. క్యాలిక్యులేట్ ద మాస్ పర్సెంటేజ్ ఆఫ్ ఆస్పిరిన్ అన్నాడు. సో కాబట్టి మాస్ పర్సెంటేజ్ ఆఫ్ ఆస్పిరిన్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ఆస్పిరిన్ బై టోటల్ మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. ఓకే నానా, సో మాస్ ఆఫ్ ఆస్పిరిన్ ఎంత ఉందో ఇక్కడ 6.5 గ్రామ్స్ ఇచ్చారు. అలాగే టోటల్ మాస్ ఆఫ్ ద సొల్యూషన్ ఎంత, 456.5 ఇంటూ 100 అంటే 6.5 ని 456.5 తో డివైడ్ చేయాలి. ఒకసారి చూసుకోండి, ఇది 2 డిజిట్ అంటే పాయింట్ ది హస్ ది దిస్ ఇస్ ద 2 డిజిట్ నెంబర్, ఇక్కడ పాయింట్ ది హస్ ది దిస్ ఇస్ ద 4 డిజిట్ నెంబర్. సో కాబట్టి సో 6.5 ని 465 తో డివైడ్ చేయాలి. సో కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది, 0.0 వస్తుంది. 2 జీరోస్ పెట్టుకుంటాం కదా. సో కాబట్టి సో 2 టైమ్స్ అయితే వాల్యూ ఎక్కువ అయిపోతుంది కాబట్టి 1. సో 1 టైం వేసుకుంటాం. 1 టైం ఎంత, 4565. సో 6500 నుంచి 4565 ని మైనస్ చేస్తే 1935 అవుతుంది. సో 1935 అవుతుంది. సో 0 ని యాడ్ చేస్తాం ఎందుకంటే ఈ వాల్యూ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఒక 0 ని యాడ్ చేస్తాం. ఇప్పుడు 4565 ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత వస్తుందంటే 1826 260 వస్తుందమ్మా. సో కాబట్టి 350 లో నుంచి 260 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 1090 వస్తుంది. అంటే 1090 వస్తుంది. మళ్ళీ అయితే 0 ని యాడ్ చేసుకుంటాం. అప్పుడు 2 టైమ్స్ 4565 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే 9130 వస్తుంది. సో ఇది అలా కొనసాగుతుందన్నమాట. వాల్యూ ఇంకా 0 రాకుండా అలాగా డివిజన్ అనేది అలా అవుతూ ఉంటుంది, డివైడింగ్ అనేది. సో కాబట్టి మనకి పాయింట్ కనుక మనకి ఎప్పుడైనా సరే పాయింట్ అంతా 2 or 3 డిజిట్లు ఉంటే సరిపోతుంది. సో కాబట్టి 0.0142 0.0142. సో నెక్స్ట్ టైం ప్రాబ్లమ్ లో లాగరిథం లో కూడా మన ప్రాబ్లం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో నెక్స్ట్ ఫర్దర్ ప్రాబ్లమ్ లో మనం చూద్దాం. ఓకేనా. సో ఈ విధంగా మీరు చేయొచ్చు ఇలా వస్తే, లేదంటే లాగరిథం లో కూడా మనం చేసి ఆన్సర్ తీసుకురావచ్చు. సో లాగరిథం లో ఎలా చేయాలి ఏంటంటే నెక్స్ట్ ప్రాబ్లమ్ మనం చూద్దాం. ఓకేనా. సో 6.5 ని 456.5 తో డివైడ్ చేస్తే సంథింగ్ వాల్యూ ఎంత వస్తుంది, 0.014 వస్తుంది. 0.0142. సో ఇంటూ 100 ఎప్పుడైనా సరే 100 తో మల్టిప్లై చేసినప్పుడు పాయింట్ ఎదుగుతుంది కదా. సో 100 అంటే 2 డిజిట్ల తర్వాత పాయింట్ వస్తుంది కాబట్టి 1 పాయింట్ అంటే 1 పాయింట్. ఎప్పుడైనా సరే ఒక వాల్యూని 100 తో మల్టిప్లై చేసినప్పుడు 100 తో చేస్తే 2 డిజిట్ల తర్వాత పాయింట్ వస్తుంది. సో కాబట్టి 2 డిజిట్ల తర్వాత ఇది ఫస్ట్ డిజిట్, ఇది సెకండ్ డిజిట్ కాబట్టి వాల్యూ ఎంత వస్తుంది, 1.42% వస్తుంది. అంటే ఇక్కడ టోటల్ మాస్ పర్సెంటేజ్ ఆఫ్ ఆస్పిరిన్ ఎంత అంటే కనుక 1.42%. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోడల్ ఆఫ్ మాస్ పర్సెంటేజ్ ప్రాబ్లమ్. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే చూడండి ఒకసారి సెకండ్ ప్రాబ్లం. ఏ సొల్యూషన్ ఇస్ ప్రిపేర్డ్ బై యాడింగ్ 2 grams ఆఫ్ సబ్స్టెన్స్ టు 18 grams ఆఫ్ వాటర్ అన్నారు. ఏంటి, ఏ సొల్యూషన్ ఇస్ ప్రిపేర్డ్ బై యాడింగ్ 2 grams ఆఫ్ సబ్స్టెన్స్ టు 18 grams ఆఫ్ వాటర్. అంటే ఏదో
సొల్యూట్ యొక్క మాస్ పర్సెంటేజ్ ఎంత అంటే 10. ఓకేనా? సో ఇది మనకి మాస్ పర్సెంటేజ్ లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ కెమికల్ మెథడ్ ఉంది కదా, అంటే సొల్యూషన్ లో డిజాల్వ్ అయినటువంటి అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ని ఎక్స్ప్రెస్ చేసేది కాన్సంట్రేషన్ అన్నాం. సో కాన్సంట్రేషన్ ని ఫిజికల్ మెథడ్ ద్వారాను అలాగే కెమికల్ మెథడ్ ద్వారాను మనం కాన్సంట్రేషన్ ని కాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫిజికల్ మెథడ్ లో మనం ఏం తెలుసుకున్నాం? మాస్ పర్సెంటేజ్, వాల్యూమ్ పర్సెంటేజ్, మాస్ బై వాల్యూమ్ పర్సెంటేజ్, పార్ట్స్ పర్ మిలియన్. ఓకేనా? సో మనం ఇప్పుడు తెలుసుకున్నది ఏంటి? మాస్ పర్సెంటేజ్ ని ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలో 2 ప్రాబ్లమ్స్ ద్వారా మనం నేర్చుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇంకా ఉన్నాయి. ఏమున్నాయి? పార్ట్స్ పర్ మిలియన్ ఉంది, వాల్యూమ్ పర్సెంటేజ్ ఉంది, మాస్ బై వాల్యూమ్ ఉంది. ఇవి దేనికి రిలేటెడ్ గా వస్తాయి? మొలారిటీ, మోల్ ఫ్రాక్షన్ లో పర్సెంటేజ్ ఇస్తూ ఉంటాడు. ఫిజికల్ మెథడ్ లో ఇవి క్యారీ చేస్తూ ఉంటాడు. W/V అంటాడు, W/W అంటాడు, V/V. సో ఆ విధంగా మనం ఎలా చేయాలనేది కెమికల్ మెథడ్ ద్వారా మనం నేర్చుకుంటాం. ఓకేనా? సో కెమికల్ మెథడ్ ద్వారా అమౌంట్ ఆఫ్ సొల్యూట్ కాన్సంట్రేషన్ ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? ఓకే, సో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే జనరల్ గా 4 మెథడ్స్ ఉన్నాయి. 4 మెథడ్స్. సో ఫస్ట్ మెథడ్ ని మొలారిటీ అంటారు. సో మొలారిటీ క్యాపిటల్ M తో ఇండికేట్ చేస్తారు. మొలారిటీ క్యాపిటల్ M. అండ్ సెకండ్ వన్ మొలారిటీ, ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై స్మాల్ m. అండ్ థర్డ్ వన్ నార్మాలిటీ, ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై క్యాపిటల్ M. అండ్ మోల్ ఫ్రాక్షన్, ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై s. ఓకే, క్యాపిటల్ M మొలారిటీ, స్మాల్ m మొలారిటీ, LIT/T, and normality capital M, and mole fraction x. So these are the calculated concentration of the solution by chemical method. So chemical method ద్వారా solution యొక్క concentration ఈ 4 methods ద్వారా మనం ఈజీగా calculate చేయొచ్చు. సో దాంట్లో ఫస్ట్ మెథడ్ ఏంటంటే మొలారిటీ. సో మొలారిటీ ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై క్యాపిటల్ M. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి డెఫినిషన్ తెలుసుకుందాం. చూడండి, the number of moles of solute present in 1 liter of the solution. The number of moles of solute present in 1 liter of the solution is called molarity. అంటే 1 లీటర్, ఒక లీటర్ ద్రావణంలో కలిగి ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ మోల్స్ ని, ఒక లీటర్ ద్రావణంలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ మోల్స్ ని మొలారిటీ అంటారు. The number of moles of solute present in 1 liter of the solvent to form a solution is called molarity. It is indicated by capital M. ఓకేనా? సో ఈ మొలారిటీ యూనిట్స్ ఏంటి? మోల్ పర్ లీటర్ తో ఇండికేట్ చేయొచ్చు యూనిట్స్ ని. కాబట్టి సో ఈ మొలారిటీకి క్యారీ అయినటువంటి ఈ ఫార్ములా ద్వారా, ఈ డెఫినిషన్ ద్వారా మనం ఫార్ములా ఏ విధంగా రాయొచ్చు? మొలారిటీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. అవునా? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఎందులో ఉండాలి? 1 లీటర్ ఆఫ్ ద సొల్యూషన్ లో ఉండాలి. కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్, ఇన్ లీటర్. ఓకే, ఇది ఫార్ములా, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. సో ఇక్కడ మోల్స్ ఎప్పుడు కూడా, సో మోల్స్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ స్మాల్ m. ఓకే, మోల్స్ ని n అంటే ఏంటంటే మోల్ అని అర్థం. అలాంటివి నెంబర్ ఆఫ్ మోల్స్, జస్ట్ 1 మోల్ అంటే అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కానీ, అవగాడ్రో నెంబర్ ఆఫ్ అయాన్స్ కానీ, మాలిక్యూల్స్ కానీ. అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మోల్. ఓకే, సో 1 అలాంటి నెంబర్ ఆఫ్ మోల్స్ 1 లీటర్ లో ఉన్నట్లయితే దాన్ని మనం మొలారిటీ అంటాం. ఓకే, ఈ మోల్ ని దేంతో ఇండికేట్ చేస్తాం? స్మాల్ m తో ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు మోల్ ని కాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే n = W/GMW. n = W/GMW, where W means weight of the solute, GMW means gram molecular weight. solute యొక్క gram molecular weight GMW అంటారు. మోలార్ మాస్ అన్న గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అన్న ఒకటే. ఏంటంటే జనరల్ అప్రాక్సిమేట్లీ గా, అంటే 100% చెప్పలేను కానీ అప్రాక్సిమేట్లీ గా ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్ ని డబల్ చేయవలసిన నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని GMW గా చెప్పొచ్చు. సో దాన్ని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ లేదా మోలార్ మాస్ అప్రాక్సిమేట్లీ గా ఈక్వల్ గా ఉంటుంది. అటామిక్ నెంబర్ ఇస్ డబల్ టు ద నెంబర్ ఇస్ కాల్డ్ GMW. సో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవి లైక్ ఏంటంటే క్లోరిన్ కానీ, సోడియం కానీ, ఇలాంటి కొన్ని ఎలిమెంట్స్ కి డబల్ కాదు, ఒకసారి 0.5, 0.1 ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటున్నాం. ఓకేనా? ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ గా అటామిక్ నెంబర్ డబల్ చేయవలసింది GMW కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో అది మొలారిటీ అంటే ఏంటి? ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ ద సాల్వెంట్ ఈస్ కాల్డ్ మొలారిటీ. ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై క్యాపిటల్ M. The units of molarity is moles per liter. So
సో ఈ డెఫినేషన్ బట్టి ఫార్ములా ఏ విధంగా రాస్తున్నాం మొలారిటీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ n బై మోల్స్ ని ఎలా రిప్రజెంట్ చేయాలి n కదా సో n బై వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ v ఓకేనా సో దీని బేస్ చేసి ఒకసారి ఫార్ములాస్ పైన రాసిన ఒకసారి చూడండి జనరల్ గా మోల్స్ ఫార్ములా ఏంటంటే n ఈక్వల్ టు w బై gmwm ఓకే సో దీని బేస్ చేసి ఫార్ములా ఎలా రాస్తానో చూడండి మొలారిటీ క్యాపిటల్ M ఈక్వల్ టు w బై gmw ఇంటూ 1 బై v 1 బై v ఇక్కడ v 1 బై v అని ఎందుకు పెడతాను ఇక్కడ వాల్యూమ్ లీటర్ లో ఉంటుంది కాబట్టి వాల్యూమ్ లీటర్ లో ఉంటుంది కాబట్టి నెక్స్ట్ w క్యాపిటల్ M ఈక్వల్ టు w బై gmw ఇంటూ 1000 బై v ఇక్కడ వాల్యూమ్ ml ఇస్తుంది అక్కడ 1 లీటర్ లో అన్నాడా లేక మిల్లీ లీటర్ లో అన్నాడా ml లో అన్నాడా అనే దాన్ని బట్టి ఫార్ములా చేంజ్ అవుతుంది లీటర్ ఇస్తే 1 బై v అని రాసుకుంటాం ఒకవేళ ml ఇస్తే 1000 బై v 1 లీటర్ ఈక్వల్ 1000 ml కదా సో ఆ విధంగా మనం రాసుకోవచ్చు ఓకేనా సో ఈ మొలారిటీ బేసిస్ ని మన ప్రాబ్లం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం ఒకసారి చూడండి ఫస్ట్ ప్రాబ్లం చూడండి బేస్డ్ ఆన్ మొలారిటీ క్యాలిక్యులేట్ ద మొలారిటీ ఆఫ్ 53.0 grams of Na2CO3 calculate the molarity of 53.0 grams of Na2CO3 dissolved in 500 ml of the solution okay nana ikkada volume ఎంత ఉంది ml లో ఉంది ఎంత 500 ml substance ఏంటి ఇక్కడ Na2CO3 what is the meaning of Na2CO3 Na2CO3 అంటే ఏంటమ్మా సోడియం కార్బోనేట్ అది ఎంత ఇచ్చాడు 53.0 ఇచ్చాడు ఓకేనా ఫస్ట్ మనం ప్రాబ్లం అర్థం చేసుకుని దాని నుండి డేటా రాసుకుంటూ వచ్చింది అనుకోండి ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది ఓకే సో గివెన్ దట్ ఏం ఇచ్చాడు weight of solute like Na2CO3 means sodium carbonate W equal to 53.0 grams okay next volume of the solution V ఎంత ఇచ్చాడు 500 ml ఇచ్చాడు నెక్స్ట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే మొలారిటీ కానీ నార్మాలిటీ కానీ క్యాలిక్యులేట్ చేయాలంటే GMW వాల్యూస్ తెలియాలి మనకి GMW అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ గా అటామిక్ నెంబర్ ని డబుల్ చేయగా వస్తే మనకి ఏమవుతుందంటే GMW కి ఈక్వల్ అవుతుంది అంటే మనకి అటామిక్ నెంబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి ఓకేనా సో కాబట్టి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ GMW ఈక్వల్ టు 106 ఒకసారి ఎలా వస్తుందో చెప్తాను చూడండి ఫార్ములా Na2CO3 ఓకేనా సోడియం కార్బోనేట్ సోడియం ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి Na2 2 ఉన్నాయి 2 Na అంటే సోడియం 2 ఉన్నాయి 2 ఇంటూ సోడియం అటామిక్ నెంబర్ ఎంత 11 డబుల్ చేస్తే 22 బట్ ఎక్సెప్ట్ గా చెప్పాను కదా సోడియం 22 రావాలి కానీ 1 వాల్యూ పెరుగుతుంది అంటే 23 ఎప్పుడు కూడా సోడియం యొక్క GMW ఎంత అంటే 23 ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి 23 ఇంటూ 2 46 అలాగే కార్బన్స్ ఎంత ఉన్నాయి 1 ఉంది కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత 6
మొలారిటీ కాల్కులేట్ చేయమన్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10.6% W/V అంటే ఏంటో రాసుకోవాలి. అంటే ఏంటి 10.6 W/V సొల్యూషన్ మీన్స్ 10.6 grams of Na2CO3 is dissolved in 100 ml of the solution into 100 తో చేస్తాం కదా. సో కాబట్టి into 100 ml of the solution. ఓకే, ఇప్పుడు రాస్తాం దీన్ని బట్టి. ఇక్కడ అంటే ఇక్కడ 10.6 అనేది సోడియం కార్బోనేట్ యొక్క వెయిట్. సోడియం కార్బోనేట్ అనేది ఇక్కడ సొల్యూట్ కాబట్టి weight of sodium carbonate or solute W equal to 10.6 grams. అలాగే GMW సోడియం కార్బోనేట్ మనం ఇలా కాలిక్యులేట్ చేసాం. సోడియం కార్బోనేట్ కి GMW ఎంత 106. సో 106 వేసుకున్నాం. అండ్ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఎంత 100 ml. సో ఇది గివెన్ దట్ వాడు ఇచ్చిన ప్రాబ్లం లో ఇచ్చిన దాని ప్రకారం రాసుకున్నాం. ఇప్పుడు మన ఫార్ములా ఇక్కడ వాల్యూమ్ ఎంత ఉంది ml లో ఉంది. ml లో ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి క్యాపిటల్ M ఈక్వల్ టు W/GMW into 1000/V. ఓకేనా అన్న. సో కాబట్టి W ఈక్వల్ టు capital M equal to W/GMW into 1000/V in ml because volume present in ml. So capital M molarity equal to weight 10.6 by 106 into 1000/V means 100 ml. So కాబట్టి 0 0 0 0 cancel అవుతుంది అంటే 10 ఉంటుంది. 10.6 by 106 అంటే ఇక్కడ 1 టైం 0.1 కదా 0.1 10.6 అది పాయింట్. ఓకే 0.6 కాబట్టి మనకి క్యాన్సిల్ చేసినప్పుడు 0.1 ఉంది. 0.1 ని 10 తో మల్టిప్లై చేస్తే ఇప్పుడు 100 అనుకోండి 2 డిజిట్ దగ్గర వెళ్తుంది. ఈ 10 కదా 10 అంటే 1 డిజిట్ తర్వాత పాయింట్ వెళ్తుంది. కాబట్టి 10 తో మల్టిప్లై చేస్తాం కాబట్టి ఈ పాయింట్ ఎక్కడికి వస్తుంది. ఈ పాయింట్ ఎక్కడికి వస్తే 1 వాల్యూ అవుతుంది. 1 పాయింట్ అంటే పక్కన వాల్యూ లేదు కాబట్టి 1 అవుతుంది. సో కాబట్టి మొలారిటీ ఈక్వల్ టు 1. సో 1 is the answer of molarity mole per liter. ఓకేనా. సో ఈ విధంగా కాల్కులేట్ చేయాలి. సో ఫస్ట్ ప్రాబ్లం లో ఆన్సర్ 1 మొలారిటీ క్యాపిటల్ M వచ్చింది. సెకండ్ దాంట్లో కూడా ఆన్సర్ 1 మొలారిటీ వచ్చింది. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ కాల్కులేట్ చేయాలి. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మొలారిటీలోను అలాగే మొలారిటీ నార్మాలిటీ ఇక్కడ చూడండి రిమైనింగ్ మెథడ్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క మెథడ్ ఎక్స్ప్లెనేషన్ ఫార్ములా విత్ ప్రాబ్లమ్స్ ఆ విధంగా 1 by 1 మనం క్లారిటీ చేసుకుని వెళ్దాం. ఓకేనా. థ్యాంక్ యూ. ఇందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు టీచర్ ద్వారా ఇంటరాక్ట్ అయినప్పుడు మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేస్తాం. ఓకేనా. థ్యాంక్ యూ.